మాట, మన ప్రవర్తన, వినికిడి, తర్వాత భయభక్తులు, అనేక విషయాలు, నోటి మాట, ఇంకా భయభక్తులు, మొక్కుబడులు, ఈ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం. అదే క్రమంలో ఈరోజు మరొక ప్రత్యేకమైన వాక్యాన్ని ప్రభు ఈ నూతన మాసంలో ఈ మొదటి 2 దినంలో ప్రభు మన ముందు పెట్టిన మాటలు మనం చూస్తే ఆ చదవని యోహాను 14:18 ఏమంటున్నాడు? మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట, యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించి కొంతకాలం జీవించిన తర్వాత పరలోకానికి వెళ్ళబోయేటప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మలను అనాథులుగా విడువను, కానీ నేను మీకు తోడయ్యుందును, మీతో కూడా ఉంటాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. నిజమే. ఈ మాట యేసు ప్రభు వారు పలికినప్పుడు ఆయన శిష్యులతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఎప్పుడు సందర్భం ఏంటి అని మనం ఆలోచిస్తే, హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నేను మిమ్మను అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తును. ఈ మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించి ఆ చివరి తన యాత్రను, ఈ లోక యాత్రను ముగించబోయే శిలువ మరణానికి వెళ్ళబోయే సమయంలో దేవుడు మాట్లాడిన మాట. ఆయన అంటాడు, ఆ 14వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుంటూ పోతే తన శిష్యులతో పలుకుతా ఉన్నాడు. చూడండి ఒక మాట, 13:33 చదవండి. 13వ అధ్యాయం 33వ వాక్యం. యోహాను సువార్త. పిల్లలారా ఇక కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, అదుకో. పిల్లలారా ఇక కొంతకాలం మీరు నన్ను చూస్తారు, ఆ తర్వాత నన్ను చూడరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధానుడై మరలా ఏ తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి దిగవచ్చాడో మరలా ఆ తండ్రి యొద్దకు వెళ్ళబోయే ఆ గడియలకు ముందు యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా నిన్ను అనాథలుగా విడవను. ఈ మాట ఎందుకు అన్నాడు అంటే, ఆ 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే యేసు ప్రభు అన్నాడు, అయ్యా ఇంకొంతకాలం నేను మీతో ఉంటాను, కానీ తర్వాత నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అనేసరికి వాళ్ళకు ఒక భయం వచ్చేసింది. అదేంటి? ఎందుకంటే అప్పటి వరకు వాస్తవానికి ఒక రకంగా చూస్తే రోమా ప్రభుత్వం క్రైస్తవులను, యూదులను ఎంతో ఇబ్బంది పెడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు తన శిష్యులను ఏర్పరచుకొని వారిని తన వెంట పెట్టుకొని వారిని నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు వారు యేసయ్యను బట్టి ధైర్యముగాను బలముగాను సంతోషంగా మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మా ప్రభు ఉన్నాడు, మా మెస్సయ్య ఉన్నాడు, మా కాపరి ఉన్నాడని ధైర్యంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిత్యత్వం గురించినటువంటి ధైర్యము, శారీరక సంబంధమైన భూ సంబంధమైన ధైర్యం కలిగి వారు నడుచుకుంటూ వెళుతున్నారు. అయితే సడన్ గా ఉన్నట్టుగా యేసు ప్రభు అన్నారు, కొంతకాలం ఏమవుతూ ఉంటా, తర్వాత ఈ మాట ఎప్పుడైతే చెప్పారో వారికి భయంకరమైన 36వ వాక్యం ఏమంటుంది అక్కడ? 13:36 ఏమంటున్నాడు? సీమోను పేతురు, ప్రభువా నువ్వెక్కడికి వెళ్తున్నావు? అదుగో ఆయన అంటూ నేను వెళ్ళిపోతాను, కొంతకాలం ఉంటానంటే ఇక వెంటనే అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అదే నువ్వు వెళ్ళిపోతే అట్లా మాకు ఎవరున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, మేము కూడా వస్తామంటే యేసుప్రభు అన్నాడు, నేను వెళుతున్న చోటికి ఇప్పుడు మీరు రాలేరు. ఎప్పుడైతే ఆయన నేను వెళుతున్నాను, నేను వెళ్ళి చోటకి మీరు రాలేరు, ఇక నేను ఉండను అన్నారో వాళ్ళకి ఏం జరిగింది, ఏమైందంటే 14వ వాక్యం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును. వారికి కలవరం వచ్చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు కొంతకాలం ఉంటాయి, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు అని ఎప్పుడైతే అన్నారో, ఎందుకంటే మీరు అప్పటికే 3.5 సంవత్సరంలో యేసయ్యతో పాటు కలిసి నడిచారు, యేసయ్యతో పాటు కలిసి కూర్చున్నారు, తిన్నారు, యేసయ్యతోనే ఈ 3.5 సంవత్సరం జీవితాన్ని వారు కొనసాగించారు, గడిపారు. సడన్ గా నేను ఉండను వెళుతాను చెప్పగానే వాళ్ళకి కలవరం. ఏంటి ఈ కలవరం అంటే, ఒకటి
భయముతో కూడిన కలవరం. ఇప్పుడు ఇంట్లో తండ్రి లేకపోతే ఆ పిల్లలకి ఆ తల్లికి ఎలా ఉంటుంది? భయం వచ్చేస్తుంది. ఎందుకంటే తండ్రి ఉంటే ఉండే ధైర్యం వేరు, తండ్రి లేకపోతే ఉండే భయము వేరు. ఇంటి పెద్ద నాయకుడు లేకపోతే ఎలా ఉంటుంది? నాయకుడు లేకపోతే 100 మంది సైన్యం ఉన్నా, 10 మంది సైన్యం అయినా, 100 మంది సైన్యం అయినా, నాయకుడు ఉన్నప్పుడు ఉండే ధైర్యము ఒకటి, నాయకుడు లేనప్పుడు 100 మంది ఉన్నా కూడా కలిగే భయము భయంకరం. ఇక్కడ వీరికి కలవరం వచ్చేసింది. ఏంటంటే నాయకుడు ఉండట్లేదే అని, నాయకుడు వెళ్ళిపోతానని భయముతో కూడిన కలవరం వచ్చేసింది ఒకటి. రెండవది, అంతవరకు వారిని పోషించి, వారిని ప్రేమించి, వారిని ఆదరించి, వారికి శక్తినిచ్చి, వారిని బలపరిచి, నేర్పించి, బోధించి, వారిని ధైర్యపరిచి, ఎక్కడో చేపలు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి యేసునామాన అద్భుతాలు సూచక్రియలు చేసే గొప్ప వారిగా చేసిన ఈ యేసయ్య నేను వెళుతున్నాను అని చెప్పగానే వారిలో దిగులుతో కూడిన కలవరం ఒకటి, భయంతో కూడిన కలవరం వచ్చేసింది. రెండవది, దిగులుతో కూడిన కలవరం, దిగులు వచ్చేసింది. మూడవది, ఎడబాటు. అంతవరకు కలిసి ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోతే మనం ఏమనుకుంటాం? హాయిగా అమ్మయ్య పోయాడు అంటావా? ఎంత కషాయుడైనా, ఎంత కఠినుడైనా, కళ్ళమటి నీళ్ళు రాకపోయినా మనసులోనైనా హృదయంలో నచ్చుకుంటారా? నచ్చుకోదా? ఖచ్చితంగా అయ్యో అనుకుంటాం. ఇప్పుడు యేసయ్య వారిని ఎడబాస్తున్నా, నేను ఉండలేదు వెళుతున్నాను అన్నాడు. వాళ్ళకి భయంకరమైన కలవరం, దిగులు వచ్చేసింది. అయ్యో ఇంక మాకు నాయకుడు ఎవరు? ఇప్పుడు మేము అనాథులమే కదా. ఈ కలవరపడిపోయి బాధపడిపోయి ఇంకా మాకు ఎవరున్నారు అని ఏడుస్తూ కలవరంతో, అయ్యా ఆల్మోస్ట్ వాళ్ళ కళ్ళంటే నీళ్లు కారలేదు కానీ ఆల్మోస్ట్ ఏడ్చినంత పని వారికి జరిగింది. ఎందుకంటే నాయకుడు వెళ్ళిపోతున్నాడు. చెప్పకుండా వెళితే అదొకటి, మళ్ళీ వస్తాడన్న ఆశనం ఉంటుంది. 10 రోజులకు వచ్చినా, 100 రోజులకు వచ్చినా, 10 సంవత్సరాలకు వచ్చినా చెప్పుకుని వెళ్ళానుకో మళ్ళీ వస్తాడులే అన్న ఆశ ఉంటుంది. అసలు ఈయన ఏం చెబుతున్నాడు? అసలు నీకు నేను కొంతకాలం చూస్తాను ఇక నన్ను చెప్పేసాడు. ఇప్పుడు ఇంకా భయం వచ్చేసింది, ఇంకా కలవరం వచ్చేసింది. అప్పుడు అంటున్నారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే మా స్థితి ఏంటి? నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళిపోతే మాకు నాయకుడు ఎవరు? మమ్మల్ని ఆదరించేవారు ఎవరు? నువ్వు వెళ్ళిపోతే మాకు తోడెవరు అని అంటూ ఉంటే అప్పుడు ప్రభు చెప్తున్నమాట, నేను మిమ్ములను చదవన్నమాట. ఏమన్నాడు? 14:18, నేను మిమ్మును అనాథులుగా శిష్యులారా, ఓ దేవుని బిడ్డలారా, ఇదిగో మా నాయకుడు వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు వెళ్ళిపోతున్నారని కలవరపడబాకండి, దిగులు పడబాకండి. నేను ఏమాత్రం మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఈరోజు ఒకవేళ అందరూ ఉన్నా కూడా అనాథగా బ్రతుకుతున్నావేమో, నీ మనస్సును విప్పి మాట్లాడలేక, నీ పరిస్థితి చెప్పుకోలేక, నీ బాధను, నీకున్నటువంటి దుఃఖాన్ని బయటికి వెళ్ళకక్కలేక అనాథ వంటి అనుభవంలో, ఒంటరితనం అనే అనుభవంలో నువ్వు ఉన్నావేమో. ఆనాడు శిష్యులతో చెప్పిన నా ప్రభు ఈ రోజు నీతో చెప్తున్నాడు, నిన్ను నేను అనాథగా విడువను. నమ్మిన వారి చప్పుడు కూడా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని ప్రమచితిని, చివరకు వందరి నేనైతిని, తలచితిని ప్రమచితిని, చివరికి వందరి నేనైతిని. ఆమేన్. నా గానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, యేసయ్యా. నీ ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని. హల్లెలూయా. అనేక పరిస్థితుల్లో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సామాజిక జీవితంలో చుట్టూ అందరూ ఉన్నట్టుగా ఉంటారు. అయినా ఏదో తెలియని ఒంటరితనం, ఏదో తెలియని ఆదరణ లేని అనాథ వంటి అనుభవాలు. చుట్టూ అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ మనసులో ఒంటరితనం, అనాథ బ్రతుకు. అది అంటున్నాడు, నేను మిమ్మును అనాథలుగా విడువను.
హల్లెలూయా. శిష్యులు ఆ రోజు అలాంటి ఒంటరి స్థితి, వాళ్ళందరికీ చుట్టూ 12 మంది ఉన్నారు, వెళుతుంది ఒక్కడే, ఉన్న 12 మంది ఉన్నారు, తోటి స్నేహితులు ఉన్నారు, తోటి శిష్యులు ఉన్నారు, వారి బంధువులు ఉన్నారు, వారి కుటుంబం అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు తెలియని కలవరం వచ్చేసింది. నువ్వు లేకపోతే యేసయ్యా ఎందరున్నా ఏది ఉన్నా నీ ప్రేమ, నీ సహాయము, నీ తోడు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఉన్నా నీ విధానం వేరయ్యా అని వాళ్ళు కలవరపడిపోతే, ఆ కలవరపడిపోయిన, దిగులు పడిపోయిన, వేదన చెందిన, బాధపడిన, నిరుత్సాహపడిపోయి దిగులుతో, భయముతో, కలవరతో, ఎడబాటును అనుభవిస్తూ మాట్లాడుతున్న ఆ స్థితిలో ఉన్న శిష్యులతో ప్రభు చెప్తున్న మాట, మిమ్మును అనాథులుగా నేను విడిచిపెట్టను. ఈరోజు ఒకవేళ అందరు విడిచారని, అందరూ దూరం అయ్యారని, అందరూ మర్చిపోయారని, ఎవరు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, ఇల్లరా నా ప్రభు చెప్తున్నాడు, లోకం నిన్ను విడిచిపెట్టవచ్చు, మనుషులు నిన్ను అనాథలుగా చేయొచ్చు, నా ప్రభు నిన్ను అనాథగా విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాగ్దానం చేస్తూ చెప్తున్న మాట, ఈ మొదటి పునరుద్ధాన దినంలో మిమ్మల్ని అనాథలుగా విడువను, దిగులు పడవాక. మనసులో వేదన, మనసులో దుఃఖం, కలవరం, భయముతో, దిగులుతో, లోటుతో, లేమితో, ఎడబాటుతో, ఒంటరితనంతో, మనసులో వేదన పడుతూ, కుంగిపోతూ, ఏడుస్తూ, అయ్యో నాకెవరున్నారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నా బాధ ఎవరు వింటారు, నా దుఃఖాన్ని ఎవరు వింటారు, నా కన్నీటిని ఎవరు తొలుస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నా బాధను తీసివేసేవారు ఎవరు, నాకు తోడు ఎవరు, నా బ్రతుకు ఇలా ఒంటరిగానే అనాథగానే ఉండాలా అని ఏడుస్తున్నామేమో, బాధపడుతున్నామేమో. నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను నేను అనాథగా, చెప్పండి, నిన్ను నేను అనాథగా విడిచిపెట్టాడు ఆయన. అలాగని ఆయన వెళ్లకుండా ఉండడు, ఆయన వెళ్తాడు. ఆయన వెళుతూ మిమ్మల్ని అనాథలుగా కూడా ఆయన వెళుతాడు. అదే సమయంలో అనాథగా కూడా విడిచిపెట్టాడు. శిష్యులారా, మిమ్మల్ని అనాథలుగా విడవనన్నానని నేను ఉండిపోతాను అనుకోబాక, నేను వెళతా. అయినా నేను వెళ్ళేది ఎంత వాస్తవమో, మిమ్మల్ని అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ఎడబాయను అన్నది కూడా అంతే వాస్తవం. మరి ఎలాగయ్యా, నువ్వు వెళ్ళిపోతావు కదా, నువ్వు వెళ్తా నేను విడవనన్నావు, అది ఎంత సాధ్యం? ఊరికి వెళ్ళిపోతా, నేను మర్చిపోనులే, నీతోనే ఉంటానంటే ఎట్లుంటది? బండి స్టార్ట్ చేసుకుని ఇక బయలుదేరి వెళ్తా కూడా నేను నీతోనే ఉన్నానంటే ఎట్లుంటది? విడిచిపెట్టాలంటే ఎట్లుంటది? దాని అర్థం ఏంటంటే, ప్రభు ఏం చెప్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వెళతాను. చదువును ఒక మాట, యోహాను 14:16, అక్కడే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులారా, ఓ నా ప్రియ శిష్యులారా, ఈ 3.5 సంవత్సరం నాతో పాటు కలిసి నడిచి జీవించి కుటుంబాలను, జీవితాలను, సమస్తని విడిచిపెట్టి నా పని నిమిత్తం, నా రాజ్యం పని నిమిత్తం నన్ను వెంబడించి నాతో నమ్మకంగా పనిచేసిన ఓ శిష్యులారా, ఇప్పుడు నేను వెళుతున్న సంగతి తెలిసి కలవరపడుతున్నారేమో, వేదన చెందుతున్నారేమో, ఎడబాటు గురవుతున్నారేమో, ఒంటరితనాన్ని అనుభవించాలని ఆశపడుతూ భయపడుతున్నారేమో. కలవరపడమాకండి. నేను వెళుతా, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటా. ఏమని? అయ్యా, నా బిడ్డలు అనాథలుగా ఉన్నారయ్యా, వారికి తోడు లేదయ్యా, వారికి ఆదరణ లేదయ్యా, వారిని ధైర్యపరిచేవారు లేరు. ఇంతకాలం నేను వారిని నడిపించా, ఇంతకాలం వారితో ఉన్నా, ఇప్పుడు వారు ఒంటరి పడైపోయారు, వారికి ఆదరణ లేదయ్యా, వారి తోడు లేరయ్యా. ఇదిగో నీవు వారికి ఒక ఆదరణకర్తను పంపించు. హల్లెలూయా. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటా. ఏమని? నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను అనుగ్రహిస్తా. ఏ ఆత్మ? నేను వెళుతున్నా, అనాథలు అవ్వకండి, అనాథలు అనుకోబాకండి, ఒంటరి వారు అనుకోబాకండి. నేను వెళ్ళేది ఎంత వాస్తవమో, మిమ్మల్ని అనాథలుగా విడువనిది కూడా అంతే వాస్తవం. ఎట్లాగయ్యా? ఎట్లా సాధ్యమంటే, నేను వెళతాను, నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటా, నా తండ్రిని వేడుకుంటా. అయ్యా, నా పిల్లలు అక్కడ ఉన్నారు, ఇదిగో నన్ను నమ్మిన వారు, నన్ను వెంబడిస్తున్న వారు, నాతో పాటు ఉన్నవారు అక్కడ ఉన్నారు. ఇదిగో నీవు వారికి వేరొక ఆదరణకర్త, నా వలె ఆదరించగలిగిన, నా వలె ధైర్యపరచగలిగిన, నా వలె నడిపించగలిగిన, నా వలె నెమ్మదినివ్వగలిగిన, నా వలె తోడుండి ఆశీర్వదించగలిగిన వేరొక ఆదరణకర్తను అలా పంపించు అని నేను తండ్రిని వేడుకుంటా. ఆయన ఏం చేస్తాడంట? అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను
మీకు అనుగ్రహించునుగాక. ఆయన వెళ్ళి ఆయన తండ్రిని వేడుకుంటాడంట. తండ్రి మనకు సత్యస్వరూపియగు ఆత్మను అనుగ్రహించునుగాక. ఆమేన్. అనాథలుగా ఉండవద్దు, దిగులు పడబాక. ఆయన వచ్చినప్పుడు ఏ ఆదరణ పొందుకున్నారో, యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఎలాంటి ఆదరణ పొందుకున్నారో అలాగే ఆయన వెళుతూ కూడా వాడిని విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావేమో, శిష్యులా కలవరపడుతున్నావేమో, శిష్యులాగా వేదన చెందుతున్నావేమో, శిష్యుల వల్లే నువ్వు కూడా ఏడుస్తున్నావేమో. నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కన్నీరు ఎప్పుడు ఆగిపోతే, నా వేదన ఎప్పుడు తొలగిపోద్ది, నా హృదయంలో నిండిన ఆ దుఃఖం ఎప్పుడు బయటకు పోతుంది, ఎప్పుడు నా హృదయం ఖాళీ హృదయం అయిపోద్ది అని బాధపడి ఏడుస్తున్నావా? దిగులు పడబాక. ఆయన నిన్ను అన్నాడు, విడువడు, ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్భమున పుట్టిన బిడ్డను మరచిన గాని నేనెన్నడు మరువాను. గర్భమున పుట్టిన బిడ్డను మరిచిన గాని ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఆయన తల్లి మర్చిపోద్ది, తండ్రి మర్చిపోద్ది, కట్టుకున్నవారు మర్చిపోతారు, కన్నవారు మర్చిపోతారు. ఆయన ఎన్నడు విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు. హెబ్రీ పత్రిక అది అంటారు కదా, నేను నిన్ను విడువను ఎడబాయను. 13వ అధ్యాయము 5-6 వాక్యాల్లో ఉంటుంది, నేను ఏమాత్రం నిన్ను విడువను. మరి ఎలాగయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఆయన అంటాడు, వేరొక ఆదరణకర్తను. ఎవరు ఆదరణకర్త అంటే సత్య స్వరూపియగు ఆత్మను ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు. ఏది? నిత్యము మనతో ఉన్నట్లుగా. ఏమన్నాడు ఆ మాట చదువు మరలా? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆత్మను, ఆదరణకర్తను. ఒకటి ఆదరణకర్తనిస్తాడట, రెండవది ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండునుగాక. ఆమేన్. ఆయన ఏం చేస్తాడంట? ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆదరణకర్త వస్తాడు, వచ్చిన ఆయన ఏం చేస్తాడంటే ఒకటి మనతోని ఎల్లకాలం ఉండునుగాక. అంటే మనము ఈ భూమిని విడిచేంత వరకు ఆ ఆదరణకర్త అయిన సత్యస్వరూపి అయిన దేవుడు మనతో, ఆత్మదేవుడు మనతో ఉండునుగాక. హల్లెలూయా. శిష్యుడు అన్నాడు, అనాథలుగా విడవను. ఏం చేస్తావు? నేను వెళ్ళి తండ్రిని వేడుకొని ఆదరణకర్తను పంపించమంట. ఆ తండ్రి నిత్యము మీతో ఉండే, నీవు ఈ భూమిని విడిచేంత వరకు లేదా క్రీస్తు వచ్చేంత వరకు నిత్యము నీతో ఉండే వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మను నేను మిమ్మల్ని ఇవ్వమని కోరుకుంటాను. అంత మాత్రమే కాదు, కోరుకోవడమే కాదు. మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పెంతెకొస్తు దినమున ఏం జరిగింది? 1వ వాక్యం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తే పెంతెకొస్తు పండుగ దినమున అందరూ ఒకే చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా గీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని అంతయు నిండెను. రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వెళతా, తండ్రిని వేడుకుంటా, నిత్యము మీతో ఉండే ఒక ఆదరణకర్తను పంపించమని వేడుకుంటా అన్నాడా. చెప్పి వెళ్ళడమే కాదు, ఆయన వెళ్ళిన వెంటనే తను ఏదైతే తండ్రి దగ్గర చెప్పాడో, తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ సత్యస్వరూపైన పరిశుద్ధాత్మను ఆయన తన ప్రజల మీదకి కుమ్మరించాడు. హల్లెలూయా. మనం చూస్తాం, ఆత్మ వారి మీదకి వచ్చేసింది, వారు ఆత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ వచ్చేసాడు సత్యస్వరూపి. అయితే ఆ ఆత్మను పొందుకున్నప్పుడు లేదా ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు లేదా ఆ ఆదరణకర్తను మనం పొందుకున్నప్పుడు ఆ ఆదరణకర్త మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. కలవర పడబాకండి, దిగులు పడబాకండి, వేదన చెందబాకండి. ఎంతకాలం ఈ కన్నీరు, ఎంతకాలం వేదన అనుకోబాకు. నేను వెళుతున్నా. నేను ఎందుకు వెళుతున్నానంటే నేను వచ్చినా కూడా కొంతకాలం ఈ భూమి మీద, కానీ నేను వెళ్ళేది ఎందుకంటే నిత్యము నీవు పోయేంత వరకు లేదా క్రీస్తు వచ్చేంత వరకు నీతోనే
నిత్యము నీతో ఉండే ఒక ఆదరణకర్తను పంపించని నేను వెళ్తున్నా, ఆయన వస్తాడు, నిత్యము నీతోనే ఉంటాడు అన్నాడా? అన్నడమే కాదు, వెళ్ళి వేడుకున్నాడు. వేడుకున్న వెంటనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ సత్యస్వరూపిన ఆత్మను దేవుడు భూమి మీదకి కుమ్మరించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మని కాలములో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్మను సంచరించే కాలం, పరిశుద్ధాత్మను పనిచేసే కాలం, తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం అయిపోయింది. ఇప్పుడు ఆత్మ కాలంలో ఉన్నాం. ఏ ఆత్మ? ఏ ఆత్మ? సత్య స్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త కాలంలో ఉన్నాం. దిగులు పడబాక, ఏడబాక, అదే పనిగా ఏడబాక. కొంచెంసేపు ఆ కన్నీటిన లాభం, కొంచెంసేపు ఆ దుఃఖం, ఆ ఆలోచన ఆపేసి ఒక ధైర్యం, ఇదిగో నా యేసయ్య నా కోసం ఒక ఆదరణకర్తను పంపించాడు. హల్లెలూయా. ఇక నుండి మన ఆలోచన ఏంటంటే, నాకు ఒక ఆదరణకర్త ఉన్నాడు, నాకు ఒక సత్యస్వరూపైన ఆత్మ ఉన్నాడు, నా కొరకు తండ్రిని క్రీస్తు వేడుకని పంపించిన, తండ్రి వాగ్దానం చేసిన ఆదరణకర్త నాకు ఉన్నాడు. ఆయన నన్ను ఆదరిస్తాడు, ఆయన నన్ను ధైర్యపరుస్తాడు, ఆయన నాకు ఓదార్పునిస్తాడు. నేను ఒంటరిని చెప్పాలి, నేను ఒంటరిని నిజంగా చెప్పగలవా? నిజంగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త నా కోసం పంపించబడ్డాడు అనుకుంటే నువ్వు ధైర్యంగా చెప్పాలి, నేను ఎన్నడూ ఒంటరిని, ఆదరణకర్తవు అనాథునిగా విడువవు, ఆదరణకర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణకర్తవు అనాథునిగా విడువవు. హల్లెలూయా. ఆ ఆదరణకర్తైన ఆత్మదేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఒంటరి వారమో, ఒకవేళ ఎంతకాలం ఆ సత్యం ఎరక్క, ఎరిగి కూడా దాన్ని గ్రహించక ఏడుస్తూ బాధపడుతూ దిగులు పడుతూ ఉంటే, ఈరోజు ఈ నూతన మాసం మొదటి పునరుద్ధరణ ప్రభు నిన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ చెప్తున్న మాట, నీవు ఒంటరివి, గట్టి చెప్పరే, నీవు ఒంటరివి, నీవు అనాథవు. ఇటు కూడా చెప్పండి, నేను ఒంటరిని కాను. నిజమేనా? మీరు చెప్పేదాంట్లో తెలిసిపోతుంది. నేను ఒంటరిని కాను, నేను అనాథను కాను. ఆత్మదేవుడు నాతో ఉన్నాడు, ఆదరణకర్త నాతో ఉన్నాడు, నాకు ఆదరణ ఉన్నది, నాకు తోడు ఉన్నది. నేను ఒంటరిని, ఇక ఎప్పుడు ఒంటరి అనుకోబాక. ఆయన ఉన్నాడు, ఆయన వచ్చాడు, దేవుడు మన కొరకు అనుగ్రహించాడు, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. అయితే ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన చేసే పనులలో ఒక 3-4 విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుని ముందుకెళ్దాం. చదవండి మొదటి మాట, అదే 14వ అధ్యాయం 26వ వాక్యం. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆ ఆదరణకర్త అయిన సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి ఏం కలుగుద్ది అని అంటే, అక్కడ అంటాడు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు ఒకటి, సమస్తమును మీకు బోధించును. మొట్టమొదటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త వచ్చినప్పుడు చేసే పని ఏంటంటే, ఆయన మనకు బోధిస్తాడు. ఏం చేస్తాడు? చెప్పాలి ఏం చేస్తాడు? చదవండి, 1 కొరింథీ 2:10-13 వరకు. 1 కొరింథీ 2వ అధ్యాయం 10-13 వరకు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా
పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు కానీ తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. తెలుసుకుంటే మనము దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను, ఏ ఆత్మ పొందుకున్నామండి? లౌకిక ఆత్మ, లోక సంబంధమైన ఆత్మ కాదు, దేవుని ఆత్మను పొందుకున్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్తను ఎందుకు పంపిస్తాం? మీరు అనాథలు కాదు. సత్యస్వరూపి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీకు ఏం చేస్తాడంటే, మొదటిగా ఆయన మనకు బోధించునుగాక. ఏం చేస్తాడంట? బోధిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే నేర్పించువాడు. బోధించేవాడంటే నేర్పించేవాడు, టీచర్. ఎవరంట? టీచర్. ఏం చేస్తాడు? పాఠాన్ని నేర్పిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ బోధకుడు ఏం చేస్తాడంటే, ఆయన మనకు బోధకుడు అయింది, నేర్పించేవాడు, మనకు నేర్పిస్తాడు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మేలో ఏది కీడో, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో, ఏది అవసరమో ఏది అనవసరమో, సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక. ఇక్కడ నుండి వెలువడుతున్న ప్రతి మాట, ప్రతి ఉపదేశం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళు అంటున్నారు, మా మనుష్య జ్ఞానముతో కాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును బట్టి, పరిశుద్ధాత్మ ద్వారా మేము మీకు బోధించుచున్నాము. బోధించేవాడు ఎవరంట? చెప్పరండి. బోధించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆత్మ వచ్చినప్పుడు మనకు కలిగే మొట్టమొదటి ప్రయోజనము, మొట్టమొదటి లాభము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు, ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు మనలో జరిగే మొదటి క్రియ, దేవుడు చేసే, ఆ పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటంటే ఆయన మనకు నేర్పిస్తాడు. అమ్మా, సహోదరుడా, సహోదరి, ఇది నీకు తగింది కాదు, ఇలా నువ్వు నడవకూడదు, వీరితో స్నేహం చేయకూడదు, వీరితో నువ్వు మాట్లాడకూడదు, ఇలా నువ్వు ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇది సభ్యమైనది కాదు, ఇది మంచిది కాదు, ఇది చేయదగినవి కావు, ఇలా బ్రతకూడదు, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది విడిచిపెట్టవలసింది, ఇది పాపం, ఇది దోషం, మంచి చెడుల గురించి, పాపమును ఒప్పింపజేస్తుంది, పాపం గురించి తెలియజేస్తుంది. మొట్టమొదటి ఏం చేస్తుంది? తెలియజేస్తుంది, నేర్పిస్తాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకుంటున్నాం, ఆ పరిశుద్ధాత్మను అనుభవం కలిగి ఉన్నాం. మరి ఆ పరిశుద్ధాత్మ నేర్పించే విషయాలు నేర్చుకుంటున్నావా? ఎన్ని నేర్పిస్తున్నాడు మనకి? మనం ఎలా మాట్లాడాలో, దేవుని మందిని ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, కుటుంబంలో ఎలా ఉండాలో, భక్తులో ఎలా ఉండాలో, వ్యక్తిగతంగా ఎలా ఉండాలో, ఆత్మీయతలో ఎలా ఉండాలో, దేవుని స్వరూపులకు ఎలా ఎదగాలో, దినదినము దేవుని వద్దకు మనం ఎలా, దేవునిలోనికి ఎలా మారాలో ఆయన నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటున్నామా? ఏ కాడికి ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. అడిగాంగా ఎవరు చిలకది వచ్చేవాడు, వచ్చేవమ్మ చిలకమ్మ, చెప్పేవమ్మ, పోయావమ్మ అంటాడు. రామ్మ చిలకమ్మ ఏదో చెప్పమ్మ అంటాడు. అది వచ్చింది, ఏదో దానికి పట్టింది పడుతుంది, మళ్ళీ అనుభవికి వస్తుంది. అది ఏం చెప్పింది? మరి చెప్పేది ఏంది? చిలకది వచ్చావు. చెప్పేదంత ఎవరు? ఆడు. పేరు మాత్రం అది వస్తుంది, పోతుంది, అది ఏం చేయదు. అలాగే ఈ వాక్యం ఈ చెవులో వస్తుంది, నేర్చుకుంటే కదా. నేర్చుకోవాలి. ఆయన మనకు నేర్పించేవాడు. మనం ఏ క్రమంలో ఉండాలో, ఎలాంటి జీవితంలో, ఏ క్రమమైన జీవితం మనం జీవించాలో నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటున్నావా? విని విడిచిపెడుతున్నావా? నేర్చుకుంటున్నావా? వాక్యం వినటానికే కాదండి, నేర్చుకోవడానికి. నేర్చుకోవాలి. ఏమి నేర్పిస్తున్నాడు? ఏ క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు? ఏ పరిశుద్ధత నేర్పిస్తున్నాడు? ఏ నీతి నేర్పిస్తున్నాడు? ఏ సత్యాన్ని నేర్పిస్తున్నాడు? ఏ క్రమాన్ని నేర్పిస్తున్నాడో ఆ క్రమం నేర్చుకోవాలి. ఉపదేశం ఎందుకంటే విని విడిచిపెట్టడానికి కాదు, సువార్త విని విశ్వసించడానికి, ఉపదేశం నేర్చుకోవడానికి, నేర్చుకుని జీవితాన్ని కట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం. సువార్త అంటేనేమో ఆ ఈ గుడింతాలు పదాలు, ఉపదేశం అంటేనేమో
తర్వాత తరగతిలో వచ్చే పాఠాలు వేరు. నర్సరీలో 1, 2, 3 తరగతులు చెప్పే ఏబిసిడీలు వేరు. 10వ తరగతిలో కూడా ఏ ఫర్ యాపిల్ అని చెబుతారా? 10వ తరగతిలో చెప్పే ఫార్ములానే అర్థం కాదు కొంతమందికి. A² + B² = 2AB². అది అయిందే బుర్ర. స్తోత్రం. ఒకటి అది చదవడం కష్టం. ఇంకొకటి ఆ సూత్రం నేర్చుకోవడం కూడా అది పలకాలంటే మనం 10 రోజులు పట్టింది. A² తర్వాత +2AB² అది రాదా? 2AB. దేవునికి స్తోత్రం. అది నేర్చుకోవడం. ఇప్పుడు అది వినడం టీచర్ చెప్పినప్పుడు. నేర్చుకోవడం అంటే ఏంది? ఆ సూత్రాన్ని ఉపయోగించి ఇవ్వబడిన సమ్మును నువ్వు ఎప్పుడైతే జవాబును తెస్తావో అప్పుడు నువ్వు నేర్చుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు బోధించాడా? బోధించింది విని అలా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అలా చేస్తావో అప్పుడు నువ్వు నేర్చుకున్న వ్యక్తివి. అలా చేయకపోతే నేర్చుకున్న వ్యక్తివి. ఫార్ములా వింటే సరిపోదు. ఇప్పుడు బోధించే ఉపదేశం ఫార్ములా. ఎలా చేయాలో ఎలా చేయకూడదు చెప్పేది ఉపదేశం, పాఠం. ఈ పాఠాన్ని నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావంటే ఆ పాఠ ప్రకారం జీవించినప్పుడు. ఆ లెక్క చేయాలంటే సూత్రం కావాలి. సూత్రం ఒక్కటి నేర్చుకుంటే సరిపోద్దా? ఇంకో మాట, సూత్రం నేర్చుకున్నావు లెక్క వచ్చేద్దా? మన పిల్లలు ట్యూషన్కి వస్తారేగా 10వ తరగతి పిల్లలు. అప్పుడు వాళ్ళు లెక్కలు చేస్తుంటే అసలు నవ్వే నవ్వు నాకు. దేవుని స్తోత్రం. విషయం చెప్పనా? సూత్రం ఒక రకంగా చెబుతారు, పాఠం లెక్క ఒక రకంగా చెబుతారు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇంకో లాగేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. తీరా చూస్తే ఆన్సర్ అసలు ఆకాశంలో ఉంటుంది. దేవునికి మహిమ. అలా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు ఏది మనకు నేర్పిస్తున్నాడో ఆ నేర్పించిన ఉపదేశాన్ని నేర్చుకుందాముగాక. నేర్చుకోవడం అంటే నడవడమే. ఆ ఉపదేశం నడుస్తున్నావా? నేర్చుకున్న వ్యక్తివి. నడవలేదా? నువ్వు నేర్చుకోవాలా? విని విడిచిపెట్టావు అంతే. నేర్చుకున్నవాడు నెమ్మది పొందుకుంటాడు. నేర్చుకున్నవాడు జీవితాన్ని కట్టుకుంటాడు. నేర్చుకున్నవాడు నువ్వు ఎంత కష్టమైన సమ్మిచ్చినా జవాబు పొందుకుంటాడు, ఆన్సర్ తెస్తాడు, చేసేస్తాడు లెక్క. నేర్చుకున్నాడు సొత్తానే గీకుతానే ఉంటాడు, పెన్ను ఇంకా అయినా పోతే కానీ సమాధానం దానికి. నేర్చుకున్నవాడు వాడు ఆలోచన చూడు, అటు ఇటు చూడు, వాడికి ఒకటే బుర్రలో పరిగెడతా ఉంటుంది. ఓకే, దీని తర్వాత దీని ఒక చేస్తూ ఉంటుంది, చేసేస్తాడు. ఈరోజు నీ జీవితం కట్టబడట్లేదు అంటే నువ్వు నేర్చుకోవాలా? నేర్చుకున్న వ్యక్తి అయితే నువ్వు జీవితాన్ని కట్టుకుంటావు. వాడు ఆ లెక్క చేసి పూర్తి చేసి అంటే నేర్చుకున్నాడు ఎలా చేయాలో. ఈరోజు నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, భక్తులు ఎలా కట్టుకోవాలో, సంఘాన్ని ఎలా కట్టుకోవాలో, సమాజాన్ని ఎలా కట్టుకోవాలో, ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నువ్వు నేర్చుకున్న వ్యక్తి అయితే కట్టుకుంటావు. కట్టుకోవట్లేదంటే నేర్చుకోవట్లేదని అర్థం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనకు నేర్పిస్తాడు. ఏం చేస్తాడు? నేర్పించువాడు, బోధించేవాడు. ఎన్ని నేర్పిస్తున్నాడు ఆయన, ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవుని ఉపదేశంలో నుండి, దేవుని వాక్యం నుంచి నేర్చుకుంటున్నామా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మొట్టమొదటి ఆయన చేసే పని నేర్పించుట లేదా బోధించేవాడు. ఇంకా చెప్పాలంటే జ్ఞాపకం చేస్తాడట. ఏంటివి? ఏదైతే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ మనకు చెప్పాడో, ఏదైతే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చేసి చూపించి వెళ్ళాడో, ఇదిగో ఇలా నడవాలి, నిన్ను వల్లి నీ పొరుగుని ప్రేమించిన ఆయన చెప్పాడు, చేశాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం వెళ్ళాం. ఆయన చెప్పింది జ్ఞాపకం చేస్తాడు, నేర్పిస్తాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ వచ్చాడు అంటే మనం నేర్చుకున్న వ్యక్తి అయితే ఆ ఆత్మను మనం అనుకూలపరుచుకున్న వాడు. ఆ నేర్చుకోలేదు అంటే ఆత్మ చెప్పే సంగతులు విడిచిపెడుతున్నాం. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టీచర్ వస్తున్నాడు, ప్రతిరోజు ఒక పాఠం చెప్తున్నాడు. నేర్చుకున్న వ్యక్తి 100కి 90 లేకపోతే 95 కనీసం 60 లేదా కనీసం 35 మార్కులతో ఆయన పాస్ అవుతున్నాడు. నేర్చుకున్నాడు. ఊరికి వచ్చిపోయి నేర్చుకున్నవాడు 34తో ఈ 34 ఆడ నుంచి వచ్చినాయి 34 మందికి చూసి రాసింది. స్తోత్రం. హల్లెలూయా. ఆడ నుంచి వచ్చినాయి చూసి రాసింది. అలా కాదు. ఏదో అరాకొర. ఎందుకు చెప్పానంటే ఈ అరాకొర భక్తి, అరాకొర ఆశీర్వాదాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఏదో వాళ్ళని చూసి మనం ప్రార్థన చేయడం, వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం, వాళ్ళని చూసి మనం మందిరానికి వెళ్తాం కదా, చూసి చేసిన భక్తి వల్ల ఈ కాస్త కోస్త ఆశీర్వాదాలు. హలో, కానీ నిజంగా చేసిన భక్తి, నేర్చుకుని చేసిన భక్తి పరిపూర్ణమైన ఆశీర్వాదం తీసుకుని వచ్చును గాక. ఆమేన్. నేర్చుకుని రాస్తే పరిపూర్ణమైన మార్కులు వస్తాయి, చూసి రాస్తే ఫెయిల్ అయిన మార్కులు వస్తాయి, అరాకొర వస్తాయి. అలాగే నేర్చుకుని భక్తి చేస్తే, నేర్చుకుని నువ్వు జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకుంటే, నేర్చుకున్న దాని ప్రకారం నువ్వు నేర్చుకున్న వ్యక్తి అయితే పరిపూర్ణమైన ఆశీర్వాదం అనుభవించుదాము గాక. అరాకొర ఆశీర్వాదాలు వద్దు. చూసి రాసి తెచ్చుకున్న మార్కులు వాటి వల్ల ఉపయోగం ఏముంది?
34 మార్కులు చూసి రాసావు కష్టపడి. టీచర్ అడిపోయినప్పుడు చూసి ఇడిపోయినప్పుడు చూసి ఎంత కష్టపడ్డావు. 3 గంటలు కష్టపడి 34 మార్కులు తెచ్చుకున్నావు చూసి రాసి. ఉపయోగం ఉందా? హలో, అట్లా చూసి భక్తి చేసి చూసి అది చేసి ఇది చేసి ఏదో కొన్ని 34 మార్కులు నేను ఆశీర్వాదం పొందుకున్న ఉపయోగం ఉందా? అది అసంపూర్ణమే. కానీ నేర్చుకుని భక్తి చేయి, పరిపూర్ణ ఆశీర్వాదం పొందుకుందాము గాక. అబ్రహాము, యెహోవా అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించినట్టుగా అట్టి పరిపూర్ణ ఆశీర్వాదం మనకు కలుగును గాక. అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము దగ్గర ఇస్సాకు నేర్చుకున్నాడు, 100 ఫలం పొందుకున్నాడు. చెప్పండి దేవుని మహిమ. హల్లెలూయా. అబ్రహాము దేవుని యొద్ద నేర్చుకున్నాడు, అందుకే అన్ని విషయాల్లో పరిపూర్ణ ఆశీర్వాదం పొందాడు. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకుంటే సరిపోదు, ఆత్మను పొందుకున్నామంటే ఆత్మ ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇవ్వబడ్డాడంటే నేర్పించడానికి. ఏది నేర్పిస్తున్నాడో అది మనము నేర్చుకుందాముగాక. దురదృష్టం ఏంటంటే టీచర్ చెప్పే పాఠం నేర్చుకోడు కానీ స్టూడెంట్ పక్కోడు చెప్పేది మాత్రం వాళ్ళ ఫ్రెండ్ చెబుతాడు, వాడికి సగం అయిపోయి సగం అర్థం కాదు. దేవుడు వాడికి సగం అర్థమై సగం అర్థం కాదు. ఈడేం చేస్తాడు, టీచర్ దగ్గరికి వెళ్ళి అడగడు, అరే చెప్పు ఏం చెప్పండి చూద్దాం. వాడికి టీచర్ చెప్పింది 100%, ఆయనకి అర్థమైంది 50%. ఆ అర్థమైంది అంటూ వాడు చెప్పేది 25. ఇప్పుడు వీడు పోయి రాసేది 5. ఇంకేం ఉపయోగం? అలా కాక దేవుడు నేర్పించేది మనం నేర్చుకుందాముగాక. ఇతరుల దగ్గర నేర్చుకునే భక్తి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకునే భక్తి కాదు, ఉపదేశం కాదు. పరిశుద్ధాత్ముడు ఏది మనకు నేర్పిస్తున్నాడో ఆ ఉపదేశం నేర్చుకొని 100 ఫలం పొందుకుందాముగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? మనకి ఆత్మను ఎందుకు ఇచ్చాడు? మనకు నేర్పించడానికి. మనము ఆయన దగ్గర, ఆయన మనకు బోధించి నేర్పించడానికి ఇస్తే మనం ఆయన దగ్గర నేర్చుకుని నడవడానికి ఆయన మనకి ఇవ్వబడ్డాడు. ఒకటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట. రెండో మాట చూడండి, త్వరగా వెళ్ళిపోతుంది, సమయం అయిపోతుంది. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది? ఆత్మ మనకి ఎందుకు వస్తుంది? ఎందుకు దేవుడు మనకు ఆత్మ నింపుతున్నాడు? ఎందుకు ఆత్మని ఇస్తున్నాడు అంటే ఏమన్నాడు? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. ఈ మాట ఉదాహరణకు మనం చూస్తే, ట్యూషన్ ఎందుకు పెడతారు? చెబుతానండి. స్కూల్లో చెప్పే పాఠం అది నేర్పించారు. ట్యూషన్ ఎందుకు చెబుతున్నారంటే అది నేర్చుకున్నది నీకు ఎంత అర్థమైందో, ఏది ఈ నేర్చుకున్న దాంట్లో ఏది నీకు అవసరమో ఏది అనవసరమో సరి చేసుకునేది ట్యూషన్. అంటే ఇక్కడికి వచ్చి మరలా నువ్వు దాన్ని సరి చేసినప్పుడు నీ లోపం ఏందో ఇక్కడ చెప్పారు, విన్నావు, ఇక్కడికి వచ్చావు, దాన్ని చేసావు, సగం అర్థమైంది సగం అర్థం కాదా, లేదా తప్పు వచ్చింది, ఇది తప్ప ఒప్ప అని సరిచేసి తప్పుని తీసేసి సరిగా చేసి నేర్పించేదే ట్యూషన్. అవునా కదా? ట్యూషన్లో ఇప్పుడు ట్యూషన్ టీచర్ ఏం చేస్తాడు? టీచర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన 1-3 సార్లు చెప్తాడు, ఈసారి చేపిస్తాడు. నువ్వు తప్పు చేసావు, ఈ తప్పు అని చెబుతాడు. మరలా ఇంకోసారి చేపిస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచి అని చెప్తాడు, తప్పు చేస్తే తప్పుని ఏం చేస్తాడు? టీచర్ తప్ప ఒప్పు చూడడం నేర్పించి వెళ్ళిపోతాడు. ట్యూషన్ టీచర్ ఏం చేస్తాడంటే నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా కూర్చొని నీ దగ్గర కూర్చొని నువ్వు తప్పు చేసావు, అబ్బాయి తప్పురు అని చెప్తాడు, ఒప్పు చేస్తే బాగా చేసావు అంటాడు. అంటే పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడంటే మనలో ఏ పాపం ఉన్నదో, ఏ దోషం ఉన్నదో, ఏ అవిధేయత ఉన్నదో దానిని తప్పును తప్పుగా ఖండించడానికి, ఒప్పును ఒప్పుగా సమర్థించడానికి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పును తప్పుగా ఖండించేవాడు పరిశుద్ధాత్ముడు, ఒప్పును ఒప్పుగా సమర్థించేవాడు పరిశుద్ధాత్ముడు. పాపమును గూర్చి తర్వాత నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఉదాహరణకి చదవండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వాక్యం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వాక్యం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అది ఇప్పుడు అదే అధ్యాయంలో 37వ వాక్యం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని
పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎందుకు మనకు అనుగ్రహించబడింది, ఎందుకు ఆయన ఆదరణకర్త ఎందుకు వచ్చాడంటే, ఒకటి మనకి నేర్పించడానికి, మనల్ని కట్టడానికి, రెండవది మనను ఒప్పింప చేయడానికి లేదా మనలో పశ్చాత్తాపము కలిగించడానికి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దినదినము మన జీవితాల్లో ఏ అవిధేయత, ఏ అతిక్రమం, ఏ పాపం, ఏ వ్యర్థమైన దొరుకుతుందో దాని గురించి దినదినము మనలో పశ్చాత్తాపాన్ని కలిగించేవాడే, ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడు, ఆత్మను ఎందుకు ఇస్తున్నాడు అంటే, మిగతా మనం రోజు చేసే కార్యాలు చాలా ఉన్నాయి, ఆత్మ పొందుకున్నప్పుడు చేసే కార్యాలు. కానీ వాటన్నిటికంటే వాక్యం ఏం చెప్తుంది, మొదట నేర్పించావు, నేర్చుకో. పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడే నీకంటే నేర్చుకోవడానికి. ఇప్పుడు దాకా మనం చేసే కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయి, అవి తర్వాత వద్దాం. కానీ అసలు దేవుని ఉద్దేశం ఎందుకు అంటే, ఒకటి ఆదరించడానికి, రెండవది ఎల్లప్పుడూ నీతో ఉండడానికి, తర్వాత ప్రాముఖ్యంగా నీకు బోధించడానికి, నేర్పించడానికి. నేర్పించిన తర్వాత నిన్ను ఒప్పింపజేయడానికి. సత్యమేదో అసత్యమేదో నేర్పించాడు, మంచి ఏదో చెడేదో నేర్పించాడు, ఏది అవసరం నేర్పించాడు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఇప్పుడు ఒప్పింపు చేస్తున్నాడు. అయ్యా సహోదరుడా, సహోదరి, తప్పు, ఇది మంచిది కాదు, ఇది తగింది కాదు, ఇలా నడవకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది తీసుకొనకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా చెయ్యకూడదు అని ఒప్పింపు చేస్తాడు. ఇక ఒప్పుకుంటున్నామా? ఆ అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ ద్వారా పేతురు వాక్యాన్ని బోధించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండే వాక్యాన్ని నేర్పించినప్పుడు, వారు నేర్చుకొని వెంటనే ఏం చేస్తున్నారు? అయ్యా, ఆ మాట విని వాళ్ళు ఏం చేస్తున్నారు? నేర్చుకున్న వారు వెంటనే పశ్చాత్తాపడుతున్నారు. మేమేం చేయాలి? వాట్ షల్ వి డూ? మేమేం చేయాలయ్యా? ఒప్పుకోలు. చూసారా? వాక్యం విన్న వెంటనే, ఉపదేశం వచ్చిన వెంటనే, సత్యం వారి ఎదుకు వచ్చిన వెంటనే ఒప్పుకుంటున్నారు. ఎన్నిసార్లు మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ మనకు నేర్పించినప్పుడు ఎన్నిసార్లు మనం ఒప్పుకున్నాం? ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డాం? విని విడిచిపెడుతున్నాం. అదేమనంటే దేవుడు ఇప్పుడు తగ్గిపోయిందిలే. ఏంటంటే పాస్టర్కి మార్కులు వేసే విశ్వాసులు. స్తోత్రం. ఏంటంట, ఈ పాస్టర్ బాగా చెప్పాడు, ఈ పాస్టర్ అడిగి చెప్పాడు, ఆ పాస్టర్ చెప్పేది పాస్టర్ కాదు నాయన. నేను పాస్టర్కి మార్కులు వేయడానికి సంఘానికి దేవుడు నేర్పించింది నీ బతుకును మార్చుకుని పరలోకం వెళ్ళదు. నమ్మిన వారు హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చేది, వాక్యం వినేది ఎందుకు? వినటం వల్ల విశ్వాసం కలుగును, వినటం క్రీస్తునికి వచ్చిన మాట వల్ల విని విశ్వాసం పొంది విశ్వాసం ద్వారా రక్షించబడ్డానికి. దేవుడు దాన్ని ఇప్పుడు తగ్గిపోయింది. ఈ యూట్యూబ్ వచ్చినాక అందరూ బోధకులు అయిపోయారు కదా, ఇంకెవరికి మార్కులు వేస్తారు? ఊర్లో 10 మంది ఉంటే 10 మంది పాఠాలు చేద్దాం, ఇంకా మార్కులు వేసేవాడు వినేవాడు ఎవరు? మార్కులు వేసేవాడు. అందులో తగ్గిపోయింది. మా సావుకుడికి మార్కులు వేయడానికి అటు చెప్పాడు, భలే చెప్పాడు, ఎటు చెప్పాడు, దేవుడు నీకు పౌడర్ పోతాడంటే బాగా చెప్పాడు, పర్లోకి వచ్చాడని, జాగ్రత్త నరకం వేస్తాడంటే అసలు ఈ పాస్టర్కి వాక్యం ఏవే రాదని. హలో, మార్కులు వేయడానికి కాదు, పరిశుద్ధాత్మని ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే మనలను మనం ఒప్పుకోవడానికి. ఏ పాపం ఉందో, ఏ లోపం ఉందో, ఏ అపవిత్రత ఉందో, ఏ చెడుతనం ఉందో, ఏ వ్యర్థమైంది ఉందో అది ఒప్పింపజేసేవాడే. స్తోత్రం. ఆయన ఒప్పింప చేస్తాడు కానీ మనం ఒప్పుకోం. ఎలా ఒప్పింప చేస్తాడంటే, ప్రతి వ్యక్తికి అనుభూతి ఉంది. ప్రతి వ్యక్తికి దేవుని ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తికి ఉంది, మూర్ఖులకు ఉండదు. కానీ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఏదైనా మనం చేయకూడదు చేస్తూ ఉంటే లోపల ఎవరో ఎందుకు అవసరం అంటావా అనిపించిందా లేదా? అంటే దాని అర్థమైంది. ఎవరు చెబుతున్నారు? అయి నువ్వేం చేస్తా కాబట్టి నీకేం తెలుసు అన్నావు, అందుకే అది చేసావు అన్నావు, అందుకే అక్కడికి వెళ్ళావు అన్నావు, అందుకే అలా ప్రవర్తించావు అన్నావు, అందుకే అలా జీవిస్తున్నావు. ఆ పరిశుద్ధాత్మ నీలో కలిగించిన ఆ ఒప్పుకోలు పశ్చాత్తాపాన్ని నువ్వు నెట్టివేసావు. నీకేం తెలుసు? ఆత్మరూపి శరీరం నాకు తెలుసు ఆ రుసులు. దేవుని స్తోత్రం. తింటే తెలుసు, తిన్నవాడికి నాకు తెలుసు. నువ్వు ఆత్మ ఆడడం నీకు పరిశుద్ధాత్మ శరీరంలే కదా, నాలుగుతో తిన్నా నాకు తెలుసు శరీరంతో దాని రుచి ఎంతో అని. ఆ పరిశుద్ధాత్మ ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని నొక్కి పెట్టేసి, ఆ మనస్సాక్షి నొక్కి పెట్టేసి ఏం చేస్తున్నావు? కానీ ఎదురు లేదు,
తిరుగులేదు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడంటే ప్రాముఖ్యంగా రెండవది ఒప్పింపు చేయడానికి. ఏ పాపం చేస్తున్నామో, ఎక్కడ దొర్లిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ పడిపోతున్నామో, ఏది వ్యర్థమైనది మనలోనికి వస్తుందో దాని గురించి ఒప్పింప చేయడానికి ఆత్మను మనం పొందుకున్నాము. అందుకే దేవుడు కూడా ఆత్మనిచ్చింది రాస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు చదవండి, పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసులో నుండి మాట్లాడాడో ఆమె వెంటనే వెళ్ళిపోయి ఏం చేసింది? సమస్య చెప్పుకుందా లేదా? పశ్చాత్తపడిందా లేదా? సో పరిశుద్ధాత్మ ఎందుకయ్యా అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు దేవుడు ఎందుకు ఆదరణకర్తనిచ్చాడంటే రెండోది ఒప్పింప చేయడానికి. దేనికంట? లేదా పశ్చాత్తాపం కలిగించడానికి. దినదినం. ఎందుకంటే దినదిన పశ్చాత్తాపం ఎందుకు అవసరమయ్యా అంటే, ఇప్పుడు చెరువులో తామర పువ్వు ఉందనుకోండి, తామరాకు చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి, ఇది ఒక్కటే ఉంది. ఇది ఏ రోజుకి ఆ రోజు పశ్చాత్తాపడాలంటే దాని మీద పడ్డ నీళ్ళన్నీ ఏం చేయాలి? ఎప్పటికప్పుడు వంచేసేయాలా. వంచేయకుండా రేపు చేద్దాం అనుకుందనుకో, ఈ రోజు 4 బొట్లు వచ్చినాయి, రేపు ఇంకో 4 వస్తాయి. ఏం కాదు నీళ్ళు అనుకున్నానుకో, దేవుడి దేవుళ్ళ 3వ రోజు అదే కనపడదు. పశ్చాత్తాపం ఒప్పుకోలు కూడా అంతే. ఏ రోజు ఆ రోజు ఆ నీళ్ళు అది విడిచిపెడితే ఎంతకాలం అయినా నేల మీద చుట్టూ నీళ్ళే, చుట్టూ పాపమే, చుట్టూ అపవిత్రతే. లోకము చెడిపోయినది, లోకం పాపంతో ఉంది. సో ఈ పాప లోకం మనం ఏం చేయాలంటే, తామర ఆకు మీద పువ్వు మీద పడ్డ నీళ్లు ఎలా ప్రతిరోజు అది అలా విడిచిపెట్టేస్తుందో, కిందకి జారబెడుతుందో, పరిశుద్ధాత్మ మనకు కూడా ఎందుకు ఇచ్చాడంటే అలా మన పాపాన్ని, మన అపవిత్రతను దినదినం ఒప్పుకోవడానికి పశ్చాత్తాపడాలి. తామరాకు తన మీద పడ్డ నీళ్లు ఎలా దినదినం ప్రతిసారి పడ్డప్పుడల్లా ఎలా చేస్తుందో మనము కూడా ప్రతి దినము పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకుంటూ జీవించుదము గాక. ఒప్పుకోవాలి, అనుభవంలోకి వెళ్ళాలి. ట్యూటర్ అంటారు పరిశుద్ధాత్మ దేవుడు. శిక్షకుడు, టీచర్ వేరు, శిక్షకుడు వేరు. టీచర్ ఒకసారి చెప్పి వెళ్ళిపోతాడు, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు. పీటీ మాస్టర్కి మ్యాథ్స్ మాస్టర్కి తేడా ఉందా? పీటీ టీచర్కి లెక్కలు చెప్పే టీచర్కి తేడా ఉందా? ఇద్దరు ఒకటేనా? ఉందా? ఆయన ఊరకు బోర్డు మీద రాసి అయిపోయింది అంటాడు. వీడు మాత్రం నువ్వు ఎనక ముందు నువ్వు లావా సన్నవ బొట్టు నువ్వు ఎవరితో నాకు సంబంధం లేదు, నేర్చుకున్న దాకా చంపొదిలి పెడతాడు. దేవుడి స్తోత్రం. అది పరిశుద్ధాత్మ దేవుడు అంటే. నీలో మార్పు కలిగేంత వరకు, నీవు పరిపూర్ణమయ్యేంత వరకు, పరిశుద్ధులుగా మారేంత వరకు, నీవు క్రీస్తు స్వరూపిలుగా మారేంత వరకు నీవు నొప్పిస్తానే ఉంటాడు. నీవు ఎన్సీసీకి సెలెక్ట్ అయ్యేంత వరకు పీటీ మాస్టర్ కొడతానే ఉంటాడు. నీ మీద జాలి పడతాడా? జాలి పడితే నువ్వు ఎన్సీసీకి, పోలీసుకి కావంతే. ట్యూటరు, శిక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒప్పుకోలు. నీవు క్రీస్తు స్వరూపులకు మారేంత వరకు, దేవుని పోలికలకు మారేంత వరకు నొప్పింపజేస్తాను, గుచ్చుకుంటాను, నొప్పింపజేస్తాను. వాళ్ళంట వాక్యం చేత కొడమరయ్యా, మేమేం చేయలేదు, తట్టుకోలేకపోరు. ఇక ఈ కొడతా ఉంటే కాడేం చెప్తాడు? ఎందుకు వచ్చిన గొడవ, చెప్పింది చేస్తే పోద్దని చెప్పకుండానే విజిల్ వేయకముందే పోయిన నుంచుంటారు ఎన్సీసీ పిల్లలు. అవునా కదా? స్తోత్రం. అవునా కదా? మీరు ఉన్నారు ఎన్సీసీలో లేదా? దేరు ఏం కాదు, మంచిదే. లేదా? దురదృష్టం. స్తోత్రం. హల్లెలూయా. దాని ద్వారా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్సీసీ ద్వారా ఎడ్యుకేషన్ కోటాలో వస్తాయి. చూడండి, స్కూల్లో కొట్టక ముందే ఈజీలీ అത്ര టైం అయింది పలానా ఇది డ్రిల్ పీరియడా లేకపోతే పీటీ పీరియడ్ అనుకుంటే ఇక భయం గలవాడైతే పొర్రపాటున ఉండలేక పరిగే ముందే పోతా టీచర్ కంటే ముందు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఒక పీటీ టీచర్. మనలో ఏ పాపం ఉందో, ఏ లోపం ఉందో, ఏదైతే ఉందో ప్రతిరోజు నొప్పింపజేసి గుచ్చి కొట్టి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మనల్ని పరిపూర్ణులుగా మార్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒప్పుకోలు, ఈ పశ్చాత్తాపం రావాలంటే మనం నొచ్చుకోవాలి, నొచ్చుకునేటప్పుడు ఇష్టపడాలి. కొట్టించుకోవడానికి పీటీ టీచర్ దాన్ని కొట్టించుకోవడానికి వాడు ఇష్టపడితే అప్పుడు వాడు రేపు పాస్ అవుతాడు, సెలెక్ట్ అవుతాడు. కొట్టించుకోవడానికి అబ్బా రోజు కొడుతున్నా నేను ఉన్నానుకో, ఇక నువ్వు ఉండవు అంత దేవుడి రాజ్యంలో, పరలోకంలో ఆ సెలెక్ట్ లిస్ట్లో ఉండవు. అలాగే ప్రతిరోజు మనం దేవుడు మనకు ఆ ట్యూషన్ మాస్టర్ ఎలా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఒప్పింప చేసినప్పుడు దినదినం మన పశ్చాత్తాపడి ఒప్పుకొని సరి చేసుకుందుముగాక. హల్లెలూయా. ఒకటి నేర్పించేవాడు నేర్పిస్తాడు, రెండవది ఒప్పింపజేస్తాడు, పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు.
తర్వాత 3వ మాట త్వరగా వెళ్ళిపోదాం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆయన ఎందుకు ఇచ్చాడంటే మనలను ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏదో అనుభవించేసి మందిరం ఉన్నంతసేపు లేదంటే బతుకున్నంతసేపు అనుభవించి కాలక్షేపానికి కాదట. కాలక్షేపానికి కదా ఆదరణకర్తైన ఆత్మ ఇచ్చింది. ఎందుకంటే మనలను సత్యములోనికి సర్వ సత్యములోనికి నడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమన్నాడు అక్కడే ఒక మాట చూడండి, సర్వ సత్యములకు నడిపించడానికి. యోహాను 14:4లోనే, అదే యోహాను సువార్త 14:4లో ఒక మాట ఉంటుంది. సర్వసత్యం అంటే మీకు తెలియనని. ఆరో వాక్యం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే ఎవడును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దుకు రాలేడు. ఎందుకు ఆత్మ ఇచ్చాడంటే మనము ఈ లోకము అసత్యంలో అపవిత్రతలో ఉంది కాబట్టి ఆ ఆత్మ ఎందుకు ఇచ్చాడంటే అపవిత్రతలో పాపములో చెడుతనంలో పెడుతున్న మనలను ఆ అపవిత్రతలో అసత్యంలోనికి సత్యములోనికి నడిపించడానికే వచ్చాడు. హల్లెలూయా. కాలక్షేపానికి ఏదో అదొక ఫీలింగ్ లాగా ఒక అనుభూతి లాగా కలిగిపోవడానికి కాదు. ఎందుకు వచ్చాడంటే దినదినము మనం సత్యములోనికి అనగా సత్యమై ఉన్న క్రీస్తులోనికి, ఇంకా చెప్పాలంటే క్రీస్తు స్వారూప్యములోనికి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి నడిపించడానికి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఇంకొక మాట చదవండి, 2 మాటలు చెప్తా. సర్వసత్యంలోకి నడిపించడం ఎందుకంటే ఎఫెసీ 1:17 త్వరగా. ఎఫెసీ 1:17 ఎందుకు ఆత్మను మనకు అనుగ్రహించాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ పౌలు చేస్తున్నాడు ప్రార్థన ఎఫెసీ పత్రికలో. ఎందుకంటే ఆత్మ మీ మీదకి రావాలి. ఆ ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి జ్ఞానములోనికి అనగా నీ మనోనేత్రములు వెలిగింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసి కూడా ఎందుకు కానిది మనం కావాలనుకుంటున్నామంటే మనోనేత్రాలు గుడితనం. ఈ యుగ సంబంధమైన దేవత అనేక మందికి మనోనేత్రములకు గుడితనం కలిగేసింది. ఈ ఆత్మ ఎందుకు మనకి ఇచ్చాడంటే మనోనేత్రాలు, మన తెలుగు భాషలో పరభాషలో చెప్పాలంటే కనువిప్పు. ఏంటిదంట పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించాడు. మూడోది ఏంటంటే కనువిప్పు కలిగించండి. కనువిప్పు అంటే కళ్ళు తెరవడం అని. అంటే దాని అర్థం మన రోజు మన కళ్ళు మూసుకున్నాయా? కాదు. జ్ఞానం అనే కళ్ళు, తెలివి అనే కళ్ళు, వివేచన అనే కళ్ళు, మనోనేత్రములు. ఆత్మీకంగా ఏమో మనోనేత్రాలు అంటారు. మన తెలుగు భాష పరభాషలో చూస్తే కనువిప్పు కలిగించడానికి. ఎందుకంటే మనం వెళుతున్న మార్గం ఏందో మనకి జ్ఞానం తెలియజే సర్వసత్యములను నడిపించడానికి. మూడవది ఇంకొక మాట చదవండి, ముందుకెళ్దాం. అదే యోహాను 1వ యోహాను 1:27. 1వ యోహాను పత్రిక 1:27. 1వ యోహాను పత్రిక 1:27. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఆయన వలన మీరు పొందిన అభిషేకము 2:27.
మీలో నిలుచుచున్నది గనుక, అయితే ఆయన వల్ల మీకు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆత్మదేవుడు ఇచ్చాడంటే సర్వసత్యంలో నడిపించడం. ఆ సర్వసత్యము యేసు. యేసులో మనం నిలిచినట్ల మన కనువిప్పు మనోనేత్రాలు వెలిగించడానికి. మనం సర్వసత్యంలోనికి ఎలా వెళ్తామంటే అభిషేకము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలన కలిగిన అభిషేకము సత్యమే. ఆ అభిషేకమే సత్యం. సత్యం ఏంటంటే అభిషేకం. అభిషేకమే సత్యం. ఈ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మన మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. ఆత్మను పొందుకుందాం అనుకుంటున్నాం, భక్తి పనులు అంటున్నాం, దేశ ఆదరణకర్త నాతో ఉన్నాడు అనుకుంటున్నాం, ఇంకా గుడ్డివారిగానే బతుకుతున్నాం. ఎలా బతుకుతున్నాం? ఎలా బతుకుతున్నాం? ఆత్మీయమైన గుడ్డితనం ఉందా లేదా? ఉందా లేదా? ఎంత గుడ్డితనం ఉంది. మనకి ఎంత ఆత్మీయ గుడ్డితనం ఉందో మన బ్రతుకుని బట్టి తెలిసిపోతాయి. ఈరోజు ఆత్మని ఎందుకు ఇచ్చాడంటే మన గుడ్డితనము తొలగించడానికి, మూయబడే మన మనోనేత్రాలు వెలిగించుట కొరకు. ఎక్కడ గుడ్డి వారికి మనం బ్రతుకుతున్నాం, గుడ్డి భక్తి చేస్తున్నాం. ఏ భక్తి అంట? ఏ భక్తి? కళ్ళు మూసుకుని నడితే అట్లా ఉంటుంది. కళ్ళు మూసుకుని నడుస్తున్నాను అనుకుంటే ఏమంతే? 4 అడుగుల బాగానే 5వ అడుగు అగాధంలో పడింది. అట్లాగే మనోనేత్రాలు మూయబడి నేను ఆత్మను పొందుకున్నా, నేను భక్తి చేస్తాను, నేను దేవుని నమ్ముకున్నాను పోతా ఉంటే జాగ్రత్త, ముందు గుంట ఉంది. ఆ గుంట మనకు కనబడాలంటే మూయబడి మనోనేత్రాలు వెలిగింపబడిన గాక. ఆ నరకమనే గుంటలో పడకుండా నరకమనే గుంటలో మనం తప్పించబడాలంటే ఈ యుగ సంబంధమైన దేవత మూసిన కళ్ళు పరిశుద్ధ ఆత్మ ద్వారా తెరవబడును గాక. అందుకు మన మార్గం సరైందో లేదో సరి చేయడానికి, మనం ఏ మార్గంలో వెళుతున్నాం, మన మార్గంని మనకు చూపించడానికి, సత్య మార్గమా అసత్య మార్గమా, లోక మార్గమా దేవుని మార్గమా, మార్గమైన యేసు మార్గం నడుస్తున్నామో లోక మార్గం నడుస్తున్నామో మనకు తెలియచేయడానికి, మూయబడిన మార్గాలు కళ్ళు తెరవడానికి పరిశుద్ధాత్మ. ఇంకొక మాట జస్ట్ అట్లా చదువుకొని ముందుకెళ్ళిపోదామా? అదే అపోస్తల కార్యం ఒకసారి అపోస్తల కార్యం 1:8 చూడండి. ఆత్మని ఎందుకు అనుగ్రహించాడు? నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్న మనము అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఒకటి ఏం నొందుతారంట? శక్తి నొందుతారు. ఆత్మ వచ్చినప్పుడు శక్తి కావాలి. ఏ శక్తి అంటే అదే అపోస్తల కార్యం 3:6-8 చూడండి. అదే అపోస్తల కార్యం 3:6-8. అంతటా పేతురు వెండి బంగారు నా యొద్ద లేవు గాని నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పిన. 4:13 పక్క పేజీలోని. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వండిన వారని. 4వదిగా పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించాడంటే బలము, శక్తి పొందడానికి. ఏ శక్తి? ఈ శక్తి కాదు. హలో, ఈ శక్తి కాదు. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలిగిన శక్తి. చెప్పగల దేవుని మహిమ కొరకు. హల్లెలూయా. వాళ్ళందరే వీళ్ళు చేపలు పట్టుకునే, వీళ్ళకి తాంటూ తూ తెలీదు, ఏ తెలీదు, బీ తెలీదు. వీళ్ళేంది నోటి మాట చెబితే కుంటోడు వేసి నడుస్తున్నాడు, నోటి మాట చెబితే దయ్యాలు పారిపోతున్నాయి. విద్య లేని పాములని ఆశ్చర్యపడ్డారంట. ఆత్మ నీ మీదకి వస్తే శక్తి నీకు కలుగునుగాక. ఏ శక్తి, ఏ బలం అంటే దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తే, మన కోసం చేసుకునే కార్యాలు కాదు. ఈ పరిశుద్ధాత్మ ఎందుకంటే దేవుని కొరకు కార్యాలు చేయడానికి, బలమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి శక్తి. ఇంకొకటి అదే 1:8 మళ్ళీ ఇంకొకటి త్వరగా మీరు చదవండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, చదవండి చాలు. శక్తి పొందేదురు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటను బూదిగంతముల వరకు. అదిగో చివరిగా 5వదిగా పరిశుద్ధాత్మ ఎందుకయ్యా మనకి ఇచ్చిందంటే, ఎందుకంట సాక్షులుగా బ్రతకడానికి. ఇది చదవండి. అపోస్తలుల 4:33. అపోస్తలుల 4:33. ఇదియుగాక యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిన. 2:32. ఈ యేసును దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులు. 3:15. గాని దేవుడు ఆయన మృతులను లేపును, అందుకు మేము 13వ అధ్యాయం 30-31 వాక్యాలు.
13వ అధ్యాయం 30-31. అయితే అయితే దేవుడు మృతులలో నుండి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆ ఆయన ఆ గలిలయ నుండి గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట హలో 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 ఏంటంట? వారిప్పుడు ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? మొన్న ఈ మధ్య నేర్చుకున్నాం, సాక్ష్యం చెప్పాలి. కృతజ్ఞత అంటే సాక్ష్యం చెవుడు ద్వారా కృతజ్ఞత అన్నాం. సాక్ష్యం ఎక్కడ చెప్పాలంట? సంఘంలో కాదు, ప్రజలు ఎదుట సాక్షిగా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నీ పాటికి నువ్వు అనుభవించి నీ పాటికి నువ్వు సొత్తు పెడతాను కాదు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు ప్రజల ఎదుట క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుదువుగాక. అపోస్తులు అంట వారు సాక్ష్యం ఇస్తున్నారు, అందుకు మేము సాక్ష్యము, ఆ సజీవునికి మేము సాక్ష్యము, ఆ యేసు కొరకు మేము సాక్షులము, ఆ మీరు చంపిన జీవాధిపతిని యేసు లేపాడు, తండ్రి లేపాడు, అందుకు మేము సాక్షులు. యేసు పునరుద్ధానానికి, యేసు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తుకు సాక్షులుగా బ్రతకడానికి. ఆత్మను పొందుకున్న నువ్వు ఇన్నిసార్లు ప్రజల సాక్షి నిలబడ్డావు. చేయి తల్లి చెప్పు ఎందుకు ఆత్మ అంటే. ఇంకొక మాట, సమయం లేదు కానీ చదివించాలి తప్పదు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక్క మాట, 1 కొరింథీ 14:33. 1 కొరింథీ 14:33. 1 కొరింథీ 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త గాని. హలో 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 పరిశుద్ధాత్మ దేవునికి కాదంట, అల్లరికి కర్త కాదు. సమాధానం కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు, అల్లరి అసమాధానం కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు. అల్లరి చేసేవాడు కదా పరిశుద్ధాత్ముడు. ఎవరంట? సమాధానం కలిగించేవాడు. ఎంత గొప్ప విషయాలు. ఈరోజు ఆత్మను పొందుకున్న నీవు ఒకటి నేర్చుకోవాలి. రెండోది, ఆత్మను పొందుకున్న నీవు పశ్చాత్తాపడాలి. ఆత్మను పొందుకున్న మనము తర్వాత ఏం చేయాలి? సత్యములో క్రీస్తు మార్గంలో మనోనేత వెలిగింపడి క్రీస్తు మార్గం నడవాలి. 4వది, శక్తిని పొందుకొని దేవుని కొరకు బలమైన కార్యం శక్తిని పొందుకోవాలి. చివరిగా 5వది, సాక్షులుగా బ్రతుకుతుమగాక. చెప్పాలి. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? అందుకే సావుకులుగా నేను బ్రతిమలాడేది. రండి, సువార్తకు వెళ్దాం రండి, కరపత్రికలు పంచుదాం రండి, వాక్యం చెబుదాం రండి, అనేకులు యేసు గురించి చెబుతాం రండి అనేది ఎందుకు చెప్పానంటే, ఇదిగో ఆత్మను పొందుకున్న మనం అంతా ఏం చేయాలి? ఎక్కడా? ప్రజలు ఎదుట. సంఘంలోనే కాదు, సంఘంలో చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యం, బైబిల్ క్లియర్గా రాసింది, వారు ప్రజలందరి ఎదుట సాక్షులే. ఈరోజు నీ పొందుకున్న ఆత్మ ద్వారా ఎంతమంది ఎదుట సాక్షిగా ఉన్నావు? సాక్ష్యం ఇస్తున్నావా? పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడే అంటే సాక్ష్యం ఇవ్వడానికి. ఇదిగో అపోస్తులంట, ఆ జీవాధిపతిని నా దేవుడు లేపడిదిగో అందుకు మేము సాక్షులము, ఆ యేసుకు మేము సాక్షులము. వాళ్ళు బిత్తరపోతే ఏంటంటే చదువుకున్న వాళ్ళు, చేపలు పట్టుకున్న తాంటే తూ తెలియదు. వీళ్ళేందంటే శక్తి పొందుకున్నారు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేశారు. ఈరోజు నీవు పొందుకున్న ఆత్మ ద్వారా దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే శక్తిని పొందుకోగాక. కార్యాలు చేయాలంతే. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలంతే. ఆమె చెప్పే. సమర స్త్రీ ద్వారా గ్రామాన్ని మార్చాడు. నిన్ను మార్చలేడా? సమర స్త్రీ కంటే నువ్వు 100 అంతలు బెటరు, అవునా కదా? హలో, 100% నువ్వు బెటరు సమర స్త్రీ కంటే. మరి నీకంటే 100% భయంకరమైన దేహన స్థితిలో ఉన్న ఆమె ఊరిని మారిస్తే, ఊరు మొత్తానికి సాక్ష్యం చెబితే, ఆమె కంటే 1000 అంతలు గొప్పగా ఉన్న నీవు ఎంతమందిని మార్చగలవు? మార్చాలా లేదా? దేవునికి బలమైన కార్యాలు చేయుదుమగాక. ఆమేన్. ఆమేన్. అంతే చేయాలి. అందుకే ఆత్మనిచ్చాడు. మోకరించి ప్రార్థన చేసుకుని, పరిశుద్ధాత్మ ఆయన ఎందుకు అనుగ్రహించు? ఆదరణకర్తను, దిగులు పడబాక, ఏడవబాక. ఇంతకాలం ఏడుస్తున్నావా? ఆయన అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా పెట్టడం ఆదరణకర్తని ఇస్తా, ధైర్యంగా ఉండు, ఏడవబాక, దిగులు పడబాక, ఆదరణకర్తని నీ కొరకు పంపిస్తా. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు, ఓదార్పునిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఒకటి నీకు నేర్పిస్తా, నేర్చుకో. ఎంతకాలం పొందుకున్నావు కానీ ఆయన నేర్పించే బోధ నేర్చుకోవట్లేదా? ఇకనైనా నేర్చుకోవడానికి సిద్ధపడు. రెండవది, ఒప్పుకో. ఆయన నీకు నొప్పి చేసినప్పుడు ఒప్పుకోవాలి. మూడవదిగా, ఆయన మార్గంలో మనోనేతలు వెలిగింపబడాలి. ఏ మార్గం నడుస్తున్నావు? నీ మార్గం ఏది? నీ మార్గాన్ని తెలియజేయడానికి. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, సత్య మార్గంలో అసత్య మార్గంలో ఉన్నావో తెలియజేయడానికి